ఏపీ పోలీసులు నోటీసులు జారీలో నిబంధనలు ఉల్లంఘించారు. సుప్రీంకోర్టుకు నివేదించిన వైఎస్ఆర్సీపీ నేత పూడి శ్రీహరి న్యాయవాదులు అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చే నేపథ్యంతో నిబంధనలు ఉల్లంఘించి కనీస సమయం కూడా ఇవ్వకుండా వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి తరపున సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు నివేదించారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన కేసులో తన కుప్పం కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వుల అమలు నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పూడి శ్రీహరి సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కనీసం హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకైనా తనకు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. పిటిషన్పై మంగళవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అల్లంకి రమేష్, పొన్నవల్ సుధాకర్ రెడ్డి వాదన వినిపిస్తూ పోలీసులు రికార్డులో చూపించిన ప్రాంతాల కుప్పం, హైదరాబాద్, తాడేపల్లి అక్కడ పేర్కొన్న సమయాలకు కనీసం పొంతలేదని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీలో తీవ్ర అక్రమాలు జరిగాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లోద్రా పిటిషనర్ వాదనలు వ్యతిరేకించారు. వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ఈ కేసుకు సంబంధించిన ప్రధాన పిటిషన్ బుధవారం ఏపీ హైకోర్టు విచారణకు రాబోతుంది. నేపథ్యంలో ఇరుపక్షాలకు తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించి మెరిట్స్ ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. బట్ ఈవేళ పొద్దున బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేశారన్నటువంటిది తేలింది. లేకపోతే మద్యం